అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటిది? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది దాన్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అసలు? ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఏదైనా జీవితంలో మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. లైఫ్ లో మంచి పొజిషన్లో ఉండాలి, మంచిగా సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? దీనికి అద్భుతమైనటువంటి టెక్నిక్స్ రెండు ఉన్నాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని లైఫ్ కోచ్ డాక్టర్ మూర్తి గారు ఉన్నారు. ఆయన లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, లైఫ్ లో ఎలాంటి టిప్స్ పాటిస్తే సక్సెస్ అవుతారో ఇప్పుడు డాక్టర్ మూర్తి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. ఓకే, మీకేంది లైఫ్ కోచ్ కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారు, ట్రిక్స్ తెలుసు కాబట్టి. మూర్తి గారు, దాదాపున చూస్తే గనక చాలా వరకు లైఫ్ లో ఏదో సాధించాలని చాలా వరకు తపన పడతారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, బట్ వాళ్ళు సక్సెస్ కారు. అండ్ కొంతమంది ఏం చేయకుండానే తొందరగా సక్సెస్ అవుతారు. అసలు ఆ ట్రిక్ ఏంటిది? అసలు ఎలా సక్సెస్ అవ్వాలి, లైఫ్ లో మంచి పొజిషన్ లో ఉండాలి, మంచిగా సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? మంచి ప్రశ్న. చాలా మందికి లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ఉంటది, కానీ కొంతమంది అవుతారు, కొంతమంది అవ్వలేదు. అంటే ఆ సీక్రెట్ ఏంటి అని. ఈ సీక్రెట్ 1970s లో ఇద్దరు కనిపెట్టారు, జాన్ గ్రైండర్, రిచర్డ్ బ్యాండ్లర్. ఓకే, సరే, ఆ కాన్సెప్ట్ అయ్యే ముందు ఎందుకు సక్సెస్ అవుతారు కొంతమంది, ఎందుకు అవ్వలేరు కొంతమంది. లైఫ్లో దేంట్లోనే సరే, ఏ ఫీల్డ్లోనే సరే మనకు 2 లాస్ ఉంటాయి. అవుటర్ లాస్, ఇన్నర్ లాస్. ఓకే, ఇప్పుడు మీరు ఒక యాంకర్గా సక్సెస్ అవ్వాలనుకోండి, మీ దగ్గరికి ఎవరైనా వచ్చారు, మీరేం చెప్తారు? సార్ నన్ను చెప్పండి ఎలా ఉంటే సక్సెస్ అవుతానని అనుకోండి. మీరు కంటెంట్ డెవలప్ చేసుకోండి, మీ యాంబియన్స్ బాగా చేసుకోండి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయండి, రికార్డింగ్ బాగా చేసుకోండి, ఎడిటింగ్ బాగా చేసుకోండి, ఇవన్నీ చెప్తారు. అంతేనా? ఇవన్నీ అవుటర్ లాస్. లైఫ్లో కొన్ని ఇన్నర్ లాస్ ఉన్నాయి. అదేవిధంగా బిజినెస్లో కూడా, బిజినెస్ బాగా చేయాలంటే ఏం చెప్తారు మీరు? ఆ కస్టమర్ని అర్థం చేసుకోండి, మంచి ప్రొడక్ట్స్ మెయింటైన్ చేయండి, సర్వీస్ మెయింటైన్ చేయండి, ప్రొడక్ట్ వాల్యూ ఉండాలి, మంచి ప్రైజింగ్ ఉండాలి, ఇవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ కూడా అవుటర్ లాస్. ఇన్నర్ లాస్ కొన్ని ఉన్నాయి. ఏంటి? సరే, అంతకంటే ముందు అసలు ఇన్నర్ లాస్ కాంట్రిబ్యూషన్ ఏంటి, అవుటర్ లాస్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే మీకు ఆశ్చర్యం. అవుటర్ లాస్ కాంట్రిబ్యూషన్ ఓన్లీ 20%. ఓన్లీ 20%. ఓకే, మన సక్సెస్ నిర్ణయించే దాంట్లో అవుటర్ లాస్ మీరు 100% ఫాలో అయ్యారనుకోండి, అది మీకు 20% రిజల్ట్ ఇస్తుంది. మీకు 80% రిజల్ట్ ఇచ్చేది ఇన్నర్ లాస్. ఈ ఇన్నర్ లాస్ ఏంటివి అంటే మన మైండ్, మన థాట్స్, మన బిలీఫ్ సిస్టమ్, మన పర్సెప్షన్స్, ఏ విధంగా మైండ్ ప్రోగ్రామ్ చేయబడింది, ఇవన్నీ కలిపి 80%. దాన్ని మనం ఇన్నర్ లాస్ అంటాం. ఓకే, ఈ ఇన్నర్ లాస్ చాలా ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్లో అయినా ఇన్నర్ లాస్ చాలా ఇంపార్టెంట్. ఇందులో సచిన్ టెండూల్కర్తో పాటు గేమ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ మనకు వినోద్ కాంబ్లీ. వినోద్ కాంబ్లీ కూడా సచిన్తో పాటే కెరీర్ స్టార్ట్ చేశాడు, కానీ వినోద్ కాంబ్లీ ఎక్కడో ఆగిపోయాడు. వినోద్ కాంబ్లీ సచిన్ కంటే తక్కువేం కాదు, మంచి ప్లేయర్. అయినప్పటికీ టెండూల్కర్కి వచ్చినంతటి ఇది ఫేము వినోద్ కాంబ్లీకి రాల. ఎందుకంటే ఇన్నర్ లాస్. టెండూల్కర్ ప్రతిరోజు కూడా విజువలైజేషన్ ఫాలో అవుతాడు. ఎవ్రీడే హీ విజువలైజ్ హిస్ గేమ్. అంటే ఏ బాల్ ఎలా ఆడాలని బాగా విజువలైజ్ చేసుకుంటాడు. ఆయనకు ఒక 2 years ఇక్కడ ఎల్బోకి ఆపరేషన్ జరిగినప్పుడు 2 years కంటిన్యూస్గా విజువలైజేషన్తోనే గేమ్ ఆడాడు. అంటే మైండ్తో ఆడాడు గేమ్, నెట్కి వెళ్ళకుండా. కాబట్టి విజువలైజేషన్, మన మైండ్ ఏ విధంగా ప్రోగ్రామ్ చేసుకోవాలి, థాట్స్ ఎలా ఉండాలి, అవి మన సక్సెస్ని నిర్ణయం చేస్తాయి. కాబట్టి ఒక లైఫ్ కోచ్గా మనం ఏం చెప్తామంటే, ఈ థాట్స్ ఎలా ఉండాలి, మన పర్సెప్షన్స్ ఎలా ఉండాలి, మన వాల్యూస్ ఎలా ఉండాలి, బిలీఫ్స్ ఎలా ఉండాలి, ఇవి ప్రాపర్ అలైన్మెంట్లో ఉంటే ఎవరైనా ఏ ఫీల్డ్లో అయినా విజయం సాధిస్తారు. ఇది మిస్ అయినా అనుకోండి, ఉదాహరణకు థాట్స్ ఒకలా ఉంటాయి, బిలీఫ్స్ ఇంకోలా ఉంటాయి, యాక్షన్స్ ఇంకోలా ఉంటాయి. మనకు పెద్దలు త్రికరణ శుద్ధిగా చేయరా ఏదన్నా అని చెప్పేవాళ్ళు, గుర్తుందా? త్రికరణ శుద్ధి అంటే ఏం లేదు. త్రికరణాలు అంటే ఏంటి? మనసు, మాట, చేసే పనులు. అంటే ఆలోచన ఎలా ఉంది, మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, చేసే పనులు ఎలా ఉన్నాయి, ఈ 3 అలైన్మెంట్లో ఉంటే సక్సెస్ అయిపోతాం. చాలా సింపుల్. ఇప్పుడు దీన్ని అలైన్ చేయడమే లైఫ్ కోచ్గా నా డ్యూటీ. కొంతమందికి ఆలోచనలు బాగుంటాయి, మాటలు కరెక్ట్గానే ఉంటాయి, కానీ యాక్షన్స్ సరిగ్గా ఉండవు. ఇందాక మీరు అన్నారే కొంతమంది సక్సెస్ అవ్వరని. కొంతమంది సక్సెస్ అవ్వాలని అనుకుంటారు, ఏదో చేస్తారు, కానీ నిజంగా జెన్యున్గా సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలి అవి చేయరు, వేరేదో చేసుకుంటూ ఉంటారు, సక్సెస్ అవ్వరు. కొంతమంది గుడ్డిగా కష్టపడుతూ ఉంటారు, చెమట కార్చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళ థాట్స్ కరెక్ట్గా ఉండవు, బిలీఫ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు. ఈ అలైన్మెంట్ వల్ల ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి సక్సెస్ ఫెయిల్ ఎక్కడ ఉందంటే ఈ త్రికరణాలు అలైన్ చేయడంలోనే ఉంది.
అచ్చా. దీంట్లో ఇది మనకి ఎన్ఎల్పిలో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లో ఈ మూడింటిని ఎలా అలైన్ చేయాలి అనేది ఉంటుంది. దీనికి అద్భుతమైనటువంటి టెక్నిక్స్ రెండు ఉన్నాయి. ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్, రెండు హోపనోపనం. ఓకే. ఈ రెండింటి ద్వారా ఈ రెండింటిని బ్రహ్మాండంగా ఉపయోగించుకొని మనం దేంట్లోనే విజయం సాధించవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తే దేన్నైనా మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. అవును సరే, చాలా వరకు వింటాం మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటిది? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. దాన్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అసలు? ఏదైనా జీవితంలో మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఈ పొజిషన్ ఏదైతే ఉందో అది మీ ఆలోచనలతో మీరు అట్రాక్ట్ చేసుకున్నదే. Yeah. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఇది నా ఆలోచనతో నేను అట్రాక్ట్ చేసుకున్నాను. కాబట్టి మనం ఉన్నటువంటి ప్రతి స్థితి వెనుక మన ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు గ్రాస్ లెవెల్లో మీరున్నటువంటి జీవితం ఏదైతే ఉందో అది మీ ఆలోచనల యొక్క ప్రభావమే, లేకుంటే కాన్సిక్వెన్సే. ఓకే. అది మీరు మంచిగా ఉన్నా ఎలా ఉన్నా. కాబట్టి మన ఆలోచనలే నిర్ణయం చేస్తాయి. Hmm. ఇటువంటి ఆలోచనలు మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అడిగారు కదా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది రోండా బర్న్ అనే ఒక బుక్ రాశారు, సీక్రెట్ అనే బుక్ ఆవిడ. ఆ బుక్ ద్వారా ప్రపంచానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనే విషయం బయటకు వచ్చింది. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఆ బుక్తోనే బయటకు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. అందుకే దాన్ని లా అన్నారు. లా అంటే మనం తయారు చేయలేదు దాని అర్థం. మనం తయారు చేయండి దానికి రూల్ అంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లా ఆఫ్ గ్రావిటీ అంటాం. గ్రావిటీని మనం తయారు చేయలే, కానీ ఉందని గుర్తించాం. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఒక అట్రాక్షన్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఒక ఆకర్షణ సిద్ధాంతం ఒకటి ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది, దాన్ని కొంతమంది గుర్తించారు. మనకు తేలిగ్గా అర్థం కావాలంటే చూడండి, మనకు ఆలోచనలు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక న్యూస్ వస్తూ ఉంటుంది ఒక ఇంట్లో. ఒక హస్బెండ్ ఉంటాడు, ఆ హస్బెండ్ న్యూస్లో కంటెంట్ వింటూ ఉంటాడు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది, ఫోకస్డ్గా వింటూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి వైఫ్ ఆ యాంకరు చెప్పేటటువంటి యాంకరు ఆవిడ వేసుకున్నటువంటి జ్యువెలరీస్, డ్రెస్ మీద ఫోకస్ చేస్తాం. అంటే ఆ డ్రెస్ ఆవిడ్ని అట్రాక్ట్ చేసింది, ఆ కంటెంట్ ఇతన్ని అట్రాక్ట్ చేసింది. ఒకటే విషయం ఒకటే, కానీ డిఫరెంట్ వ్యక్తులు ఇంకోలా అట్రాక్ట్ చేసినాయి. అక్కడ చిన్న పిల్లవాడు ఉంటాడు, ఆ చిన్న పిల్లవాడు అక్కడ వస్తున్నట్టు స్క్రోలింగ్లో వస్తున్నట్టు యాడ్స్ అవి ఇవే చూసుకుంటూ ఉంటాడు. అంటే ఇవి వాడిని అట్రాక్ట్ చేసినాయి. అంటే ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నాయి అంటే మనకు ఆలోచనలు ఏ విధంగా ఉంటే మనం వాటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఒక యాంకర్గా అలా ఒక ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళారు, అవుట్డోర్కి వెళ్ళారు అనుకోండి, మీ దృష్టి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ షూటింగ్ చేస్తే ఎలా ఉంటుంది, జస్ట్ మీకు విజువలైజేషన్ అయిపోద్ది అనమాట. సీన్స్ ఎలా ఉంటుంది. అదే ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు ఒక యంగ్ టీనేజ్లో ఉన్న వాళ్ళు వెళ్తే వాళ్ళ థాట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. మంచి టైం స్పెండ్ చేయొచ్చు, ఇక్కడ కాసేపు ఫుల్ డే స్పెండ్ చేస్తే బాగుంటుందా అని వాళ్ళు. అంటే ఒకే ఆబ్జెక్టు డిఫరెంట్గా పర్సీవ్ చేసుకుంటున్నాం. అంటే మిమ్మల్ని ఆ విధంగా ఆకర్షించింది, అదే ఇంకొకరిని ఇంకోలా ఆకర్షించింది. తేడా ఏంటంటే మన యొక్క ఆలోచనలు బట్టి మన ఆకర్షణలు ఉంటాయి. రెండు, మనం చేసే పనులు బట్టి మనం ఎటువంటి పని చేస్తున్నామో వాటికి సంబంధించిన వాటిని తొందరగా మనం ఆకర్షించుకుంటూ ఉంటాం. ఇలా ఒక డ్రెస్సులు, టెక్స్టైల్, గార్మెంట్స్ అమ్మే వ్యక్తి ఈ డ్రెస్ చూసాడు అనుకోండి, వెంటనే ఎక్కడ కొన్నాం ఆయన ఫోకస్ దాని మీద వెళ్ళిపోద్ది. ఎక్కడ కొన్నాం, ఈ మెటీరియల్ ఏంటి, దీని గురించి ఏంటి, దాని గురించి మనకు తెలియని విషయాలు చెప్తూ ఉంటాడు. అంటే ఈ డ్రెస్ అతను ఆకర్షిస్తుంది. ఒక జ్యువెలరీ అతను వచ్చాడు అనుకోండి, ఒక ఉంగరం మీద లేకుంటే ఒక చైన్ మీద అతను దృష్టి పోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అతను చేసే పని. పెద్దలు చెప్తారు సామెత చూసారా, వన్స్ యూ హ్యావ్ హ్యామర్ ఇన్ యువర్ హ్యాండ్ యు సీ ఓన్లీ నెయిల్స్. చేతిలో సుత్తి ఉంటే మనకు కనపడేది నెయిల్స్ మాత్రమే. కాబట్టి మనం ఏ పనిలో ఉన్నామో వాటికి సంబంధించిన అన్ని కూడా మనల్ని ఆకర్షింపజేస్తూ ఉంటాయి. కొంతమంది మాటలతో ఆకర్షిస్తారు, కొంతమంది రూపంతో ఆకర్షిస్తారు, కొంతమంది క్యారెక్టర్తో ఆకర్షిస్తారు. ఈ ఆకర్షణ అనేది మన సమాజంలో మన చుట్టూ ఎప్పటి నుంచో ఉన్నదే. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏమిటంటే మనకు కావాల్సినది ఏంటి, డబ్బా, ఆరోగ్యమా, ఒక ఫేమా, ఒక రెప్యుటేషనా, ఏంటి మీ సక్సెస్ డెఫినేషన్, అది దాన్ని మన జీవితంలోకి ఏ విధంగా ఆకర్షించాలి చేయొచ్చు. అంటే మనం దీని సిద్ధాంతాన్ని థియరీని సరిగ్గా అర్థం చేసుకొని జీవితంలో అన్వయింపజేసుకుంటే మనకు కావాల్సింది మన జీవితంలోకి ఆకర్షింపజేసుకోవచ్చు. అది అద్భుతం. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు కావాల్సింది మన జీవితంలో మనం పొందవచ్చు. చాలా తేలిక. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంతా ఆకర్షణ సిద్ధాంతం మీద ఉంటుంది కాబట్టి దానికి అసలు ఏం చేయాలి ఇప్పుడు అంటే, అయితే ముందు మీరు తెలుసుకోవాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ అట్రాక్షన్ ఉంది అంటే దాని అర్థం అంటే ఒక శక్తి ఉందని దాని అర్థం. ఎనర్జీ.
ఈ ఎనర్జీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఎప్పుడు. ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నవన్నీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనకి యాంటెన్నా ఉంటుంది పైన. అందులో అన్ని రకాల ఛానల్స్ ఉంటాయి. యాంటెనాలు ఉంటాయి. టీవీలో మనము ఈటీవీ పెట్టామనుకోండి, ఈటీవీ మాత్రం వస్తది. అవును. అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఈటీవీ ఫ్రీక్వెన్సీని మనం ట్యూన్ చేసాం. ట్యూన్ చేసినప్పుడు అది ఈటీవీ సిగ్నల్ మాత్రమే తీసుకుంటది. మిగతా సిగ్నల్స్ అన్ని జెమినీ టీవీ సిగ్నల్స్ అన్ని అక్కడ ఉంటాయి. కానీ ట్యూన్ అయింది దేనికి? ఈటీవీకి. కాబట్టి ఈటీవీ సిగ్నల్ మాత్రమే మనకి టెలికాస్ట్ అవుతుంది. రేడియో కూడా అంతే. ఎఫ్ఎం 9.93.5 ట్యూన్ చేసాం అనుకోండి, 93.5 ఎఫ్ఎం మనకు వినిపిస్తుంది. వస్తుంది. ఇంకొకటి రాదు. అన్నీ అందులో ఉన్నప్పటికీ. అదేవిధంగా మనం డబ్బు ఆకర్షించాలి, ఒక కారు కావాలి, ఒక ఇల్లు కావాలి. మనం ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలోకి అది వస్తుంది. ఏ విధంగా అయితే మనం 93.5 ఎఫ్ఎం ట్యూన్ చేస్తే ఆ ఛానల్ మనకు వినిపిస్తుందో, అదేవిధంగా లైఫ్లో మనకి ఏం కావాలో మన ఫ్రీక్వెన్సీని అలా మార్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అది మన జీవితంలోకి వస్తుంది. ఓకే. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. దాన్ని ఆకర్షించే ప్రిన్సిపల్ అది. అంటే ఎనర్జీ కాబట్టి మనం ఆ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేస్తే ఆటోమేటిక్గా అది మన లైఫ్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. ఎక్కువ కష్టపడకుండా. ఇది తెలుసుకోకుండా ఇందాక చెప్పారే కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అవును. చాలా మంది కష్టపడుతూ ఉంటారు. కానీ ఈ ప్రిన్సిపల్ ఈ సీక్రెట్ తెలుసుకోక బాగా కష్టపడి ఫెయిల్ అయిపోతూ ఉంటారు.